గౌతమి పేరు బలాన్ని బట్టి చూస్తే సీమంతానికి దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ దానివల్ల జరగరానిదేదో జరుగుతుందని నా మనసు కీడి శంకిస్తుంది. మరి నువ్వు చేస్తున్న పనేమిటి? గౌతమికి నువ్వు చేస్తున్న కీడేమిటో నీకు తెలీదా? కడుపుతో ఉన్న దానికి ఓ గొడ్రాలివి నువ్వు గాజులు తొడగకూడదని తెలీదా? శిఖరం మనిషి బంగారం మమతే అతని వరం ప్రేమకు ప్రాకారం సగము తనువు సదికిచ్చాడు శిరమున గంగను మోశాడు కరళజ్వాలను మింగినవాడు పరుల కొరకు తల వంచాడు పరమశివుని తలపించాడు శిఖరం 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 వరుధిని బావగారు కొంచెం జరగాల్సిన కార్యక్రమాలు చూడు. మావయ్య గారు గౌతమిని ఆశీర్వదించకుండానే వెళ్ళిపోతారా? అది పెద్దింటి కోడలు. ఈ పేదోళ్ళ దీవులను దానికి అవసరం లేదయ్యా. గాల్లో దీపానికి చేతులు అడ్డం పెట్టాలి గాని గుళ్ళో దీపానికి ఎందుకయ్యా? చూడండి, ఇలాంటి సందర్భాల్లో చిన్న పెద్ద తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పెద్ద తప్పే జరిగింది. మనసులో పెట్టుకుంటే బాధగానే ఉంటుంది. ప్లీజ్ మావయ్య గారు ఉండండి, రండి. అలాగేనయ్యా. ఏమిటి అలాగే? ఎరా ఇక్కడ తల ఊపి ఇంటికెళ్ళాక తల దించుకుంటావా? చూడయ్యా, మా పిల్లని చూడాలని వచ్చావు, చూసావు, అది సంతోషం. ఇక వెళతావయ్యా. చూడండమ్మా, జరిగిన దానికి క్షమాపణ అడుగుతున్నాను. మీరు ఇలా వెళ్ళిపోతే బాగుండదు. గౌతమి క్షేమం తప్ప మాకు ఏ క్షమాపణలు అక్కర్లేదయ్యా. అది చల్లగా ఉంటే చాలు. పదయ్యా వెళ్దాం. కనీసం భోజనమైనా చేసేళ్ళండి. వద్దయ్యా, కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయింది. పదండి. గౌతమి,
బాధపడకమ్మా. ఈ సమయంలో నువ్వు కన్నీళ్లు పెట్టకూడదు. బాధపడకమ్మా. నువ్వు కూడా ఈ ఇంటి కోడలువేనమ్మా. మా పిల్లకి అత్తవు కాదు. అసలైన మా ప్రేమలు కాదనడానికి ఈవిడెవరమ్మా? మమ్మల్ని కాదనడానికి ఈవిడికేం హక్కుంది? కడుపుతో ఉన్న దాన్ని ఎలా చూసుకోవాలో మాకు తెలీదా? ఏమా, ఎంతమందిని కలిసి చెప్తున్నావు ఈ మాట? కడుపుతో ఉన్న దానికి ఓ గొడ్రాలివి నువ్వు గాజులు తొడగకూడదని తెలియదా? కొత్తగా పెళ్ళైన ఆడది విధవరాల మోహం చూడకూడదంటారు. తొలిసారి కడుపుతో ఉన్న ఆడది గొడ్రాల మోహం చూడకూడదంటారు. చూస్తే దరిద్రం, అరిష్టం, శాపం. నీకే సీమంతం జరుగుతున్నట్టు అలంకరించుకున్నావు కదే. నువ్వే తల్లివి కాబోతున్నట్టు సంబరపడ్డావు. జరిగిన అవమానానికి సిగ్గుతో చచ్చిపోవే. సిగ్గుతో చచ్చిపో. అనసూయ, నువ్వు విసిరేయాల్సింది, వదులుకోవాల్సింది నీ అలంకారాల్ని కాదే, నీ అతి ప్రేమని. నీ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళు, నీ బాధ్యతని ప్రేమించేవాళ్లు ఎవరూ లేరిక్కడ. ముఖ్యంగా నువ్వు నీ కోపాన్ని వదిలిపెట్టు. లేదంటే అదే నీకు శత్రువై నిన్ను ఏకాకించేస్తుంది. నువ్వు ఒంటరివైపోతావు. అనవసరంగా అందరి దృష్టిలో చెడ్డదానివి కాకు. నీకు కావాల్సిందేంటి? నువ్వు తల్లివి కావడం. నిన్ను అమ్మ అని పిలిచే ఓ బిడ్డ కావాలి నీకు. అది గౌతమిస్తోంది. స్వామీజీ చెప్పిన గౌతమి భవిష్యత్తు నీకు గుర్తులేదా? గౌతమి జీవితం 3 నాళ్ల ముచ్చట మాత్రమే. బిడ్డ నీ చేతుల్లో పడగానే గౌతమి నీ జీవితంలోంచి, ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. అంతేగాని జీవితాంతం కలిసుండాల్సిన నీ కుటుంబం నుంచి నువ్వు విడిపోకో. ఇది నీ ఇల్లు, నీ కుటుంబం. ఇందులో ఉంటూనే నీకు కావాల్సింది నువ్వు తీసుకో. వద్దనుకున్నది వదిలేయ్, అంతే. అవును, నా మనసు చెప్పిందే నిజం. నా మంచి కోరి చెప్పిన నా మనసు మాటే వింటాను. నాకు కావాల్సింది నేను తీసుకుంటాను. వద్దనుకున్నది వదిలేస్తాను, అంతే అంతే. ఎప్పుడూ 10 మందికి మంచి చెప్పే ఇల్లు ఈరోజు ఆ 10 మంది ముందు పలచనయింది. 40 ఊళ్ల తలల్లో నాలుగులా ఉండే మన కుటుంబం ఇప్పుడు ఆ 4 ముందు తలంచుకునే పరిస్థితి వచ్చింది. ఇలా జరగడం ఏం బాగోలేదు ఈశ్వర్. నాకు బాధగానే ఉందమ్మా.
కానీ అను గురించి నీకు తెలుసు కదా, దానికి కోపం వచ్చినా సంతోషం వచ్చినా పట్లేం. కాదనన్రా, కోడల్ని కూడా తప్పు పట్టను. కోడలికున్న శ్రద్ధ బాధ్యత నాకు తెలియంది కాదు. గౌతమి కన్నవాళ్ల గురించి కూడా కాస్త ఆలోచించాలి కదా. అంతా సవ్యంగా ఉండుంటే వాళ్ళింట్లో జరగాల్సిన వేడుక ఇది. పాపం ఏ పట్టింపులు లేకుండా ప్రేమతో వచ్చిన ఆ పేదవాళ్ళని మన అతి జాగ్రత్తతో బాధ పెట్టాం. సరదాగా నవ్వుతూ సాగాల్సిన సంబరం నవ్వుల పాలయ్యిందిరా. వాళ్ల ముందు అనసూయ తొందరపడ్డట్టే అందరి ముందు అనసూయ నడిచి నువ్వు తొందరపడ్డావురా. మనందరికన్నా వారసుడి గురించి ఎక్కువ కలలు కన్నది, ఆశపడింది అనసూయరా. అలాంటి దాన్ని వేడుకలోంచి వెళ్ళిపోమని తన మనసు కష్టపెట్టావు. ఏం చేయమంటావమ్మా? అప్పుడు నేను కల్పించుకోకపోతే ఈ గొడవ ఇంకా పెద్దదయ్యేది. మన దురదృష్టం జరిగిందేదో జరిగిపోయింది. అది అసలే పిచ్చిది, ఏడుస్తుంది. వెళ్ళి ఓదార్చరా. అలాగేనమ్మా. సారీ. నువ్వు అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందను. నేను కూడా ఏదో తొందరపాట్లు అనేశాను. ఐఎమ్ సారీ. ఏ అను, ఏంటిది చిన్నపిల్లల? నేను చిన్నదాన్నేనండి, అనవసరంగా పెద్దరికం తీసుకున్నాను. నా తాహతకి మించిన బాధ్యతలు తీసుకుని అందరి ముందు అవమానాల పాలయ్యాను. నాకిది జరగాల్సిందే. తప్పు చేశానండి. ఏ అను, నువ్వేం తప్పు చేయలేదు. ఊరుకో, ఏడవకు. అక్క, నన్ను క్షమించక్క. ఎందుకు క్షమించాలి నిన్ను? నా పక్కన చోటిచ్చినందుక, కళ్ళలో పెట్టుకుని చూసుకున్నందుక ఎందుకు క్షమించాలి నిన్ను? నిన్ను నా ప్రాణంలో చూసుకుంటుంటే ఎన్నని మాట్లాడినారే నన్ను. అసలు నేను ఎలా కనిపిస్తున్నానే మీ వాళ్ళకి? నా ప్రేమ అహంకారమా? నాకు డబ్బుందన్న గర్వం ఉందా? నేను స్వార్థపర్రాలనా? ఇవన్నీ వాళ్ళకై వాళ్ళన్నారా? నీ మనసులో ఉన్న మాటలు వాళ్ళతో అలా అనిపించావా? అక్క, ఏంటి ఆ మాటలు? ఏ నన్ను అనలేదా? నన్ను అనేసి మాట్లాడుతుంటే నేను పడలేదా? వాళ్ళేదో తెలియకంటే నువ్వు గౌతమిని అండవేంటి? ఏ అన్ని దీనికోసమేగా వాళ్ళు అనేది. ఏంటను గౌతమి గురించి నీకు తెలీదా? తెలీదండి. ఎవరంటో నాకు నిజంగా తెలీదు. నేనంటే కూడా ఎవరికి తెలీదు. నేను ఎవరికి అర్థం కాదు. అనసూయ, అలా ఎందుకు అనుకుంటావు?
అందరూ అనుకున్న మాట అంటున్నాను. దీని దృష్టిలో, దీని వాళ్ళ దృష్టిలో నేను అహంకారిని, గర్విష్ఠిని, కోపిష్ఠిని. నా స్వార్థం కోసం దీన్ని బలి చేస్తున్నాను. లేదక్క, నా కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసావు. వద్దమ్మా, వద్దు. ఈ ముసలి కన్నీళ్లు, తేనె పూసిన కత్తి లాంటి మాటలు నాకొద్దు. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అవునండి, నేను పిచ్చిదాన్నే, వెర్రిదాన్నే. అంతా నాదే, అందరూ నా వాళ్లే అనుకుంటాను. అది స్వార్థం అని, అహంకారం అని ఇన్నాళ్ళకి మహాతల్లి పుణ్యమా తెలిసింది నాకు. నేను గొడ్రాల్ని, నా కళ్ళు, నోరు, చేతులు మంచివి కావని చాలా బాగా చెప్పారు. చేరదీసినందుకు చెరిగిపోని విధంగా చెప్పు తీసి కొట్టారు. అసలు ఎందుకు వచ్చేవి నా జీవితంలోకి? లేదు లేదు, నేనే నా చేతులారా తెచ్చుకున్నాను. అను, కంట్రోల్ యువర్ సెల్ఫ్. జరిగింది ఏదో జరిగిపోయింది. జరిగిన దానికి గౌతమ్ని బాధ్యురాలను చేయకు. పైగా తను ఒట్టి మనిషి కూడా కాదు. తన్నేమనుకో ప్లీజ్. గౌతమి, ఇదేనే నీతో వచ్చింది. నోటికి ఎంత వస్తే అంత అనేస్తావు. కొంచెమైనా కంట్రోల్ ఉండదు. ఏ, నన్ను అనే వాళ్ళకి మాత్రం నోటికి కంట్రోల్ ఉండదా? వాళ్ళు అనలేదా నోటికి ఎంత వస్తే అంత? అందుకని వాళ్ళ మీద కోపం గౌతమ్ మీద చూపిస్తావా? అసలు నీ కోపమే నీ శత్రువను. ఆ కోపమే నేను చెడ్డదాన్ని చేస్తోంది, అందరికి దూరం చేస్తోంది. నువ్వు విసిరేయాల్సింది, వదులుకోవాల్సింది నీ అలంకారాల్ని కాదే, నీ అతి ప్రేమ. ముఖ్యంగా నువ్వు నీ కోపాన్ని వదిలిపెట్టు. లేదంటే అదే నీకు శత్రువై నిన్ను ఏకాకిం చేస్తుంది. నువ్వు ఒంటరివైపోతావు. అనవసరంగా అందరి దృష్టిలో చెడ్డదానివి కాదు. అవునండి, నిజంగానే నా కోపాన్ని నేను తగ్గించుకోవాలి. కానీ ఎలాగో నాకు అర్థం కావట్లేదు. నేను కూడా అదే చెప్తున్నాను. నీ ఎమోషన్స్ని కొంచెం అదుపులో ఉంచుకోకపోతే చాలా కష్టం. నా పక్కన చోటించినందుక, కళ్ళలో పెట్టుకుని చూసుకున్నందుక ఎందుకు క్షమించాలి నిన్ను? నిన్ను నా ప్రాణంలో చూసుకుంటుంటే ఎన్నని మాట్లాడారే నన్ను. అసలు నేను ఎలా కనిపిస్తున్నానే మీ వాళ్ళకి? ఇవన్నీ వాళ్ళకై వాళ్ళన్నారా? నీ మనసులో ఉన్న మాటలు వాడతాలా అనిపించావా? నన్ను క్షమించండి. నేను క్షమించాల్సింది నేను కాదు. గౌతమి, 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 లేమ్మా. గౌతమి, 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 ఏమండి? గౌతమి, గౌతమి, గౌతమి. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నా పగకు ఆ పైనున్న దేవుడు కూడా తోడయ్యాడు. నా ప్రమేయం లేకుండా నా శత్రువుని చంపేస్తున్నాడు. గౌతమి,
గౌతమి నా అక్క చావుకి ఫలితం మొదలైంది. ఈశ్వర్ పతనం మొదలైంది. గౌతమి